పోస్టల్ జీడీఎస్ 2026కు సంబంధించిన జనవరి నోటిఫికేషన్ జనవరి 20 తారీఖు రోజు విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఈసారి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కంప్లీట్‌గా అనలైజ్ జేసి, ఎగ్జాక్ట్‌గా కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, స్టేట్ వైస్‌గా అలాగే మనకు కేటగిరీ వైస్‌గా గూడా కట్ ఆఫ్ అయితే తీస్తారు. ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఈ వీడియో కంప్లీట్‌గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది మీరు క్లియర్‌గా ఎండ్ వరకు చూస్తే సరిపోతుంది. ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. మీరు ఎక్కడ అప్లై చేసుకోవచ్చు, కట్ ఆఫ్ ఎక్కడ ఉంటుంది, ఎంత అనేది మీకు ఒక ఐడియా అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూస్తే సరిపోతుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. ఈ వీడియో తీసుకోవడానికి నాకు దాదాపు 2, 3 రోజులు పట్టింది. అంటే కరెక్ట్‌గా అనలైజ్ చేసి మనకు లాస్ట్ టైమ్‌తో పోల్చుకుంటే ఈసారి ఏ విధంగా ఉంటుందనేది ఎగ్జాక్ట్‌గా ఏదైతే కట్ ఆఫ్ అయితే చెప్పబోతున్నానో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ హార్డ్ వర్క్ కోసం. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా చూడలేదో నిన్నటి వీడియో, అంటే ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు మన తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు అనేది నేను కంప్లీట్‌గా డీటెయిల్‌గా వీడియో చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు ఐకాన్‌లో ఇస్తాను. లేదంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మన ఛానల్ ఓపెన్ చేసినా గాని నిన్నటి వీడియో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా? ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. మనము క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చెప్తాను ఈ వీడియోలో. 60%, 70%, 80% ఉన్న వాళ్ళకు కూడా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈసారి. కంప్లీట్‌గా అనలైజ్ చేసి చెప్తున్నాను. కాబట్టి క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ స్టేట్ వైస్‌గా కట్ ఆఫ్ అయితే చూసుకోండి మీరు. మీరు ఏ స్టేట్‌లో అప్లై చేసుకుంటారనేది మీరు డిసైడ్ అయితే కాండి. అండ్ కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యలేదు, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. ఎందుకంటే ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా అన్నీ కూడా నేను అందులో ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. నాకు అక్కడ ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మీకు క్లియర్‌గా నాతోని కాల్ మాట్లాడాలనుకున్నా, లేదంటే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయాలనుకున్నా కూడా మీరు అక్కడ మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో 2 లింకులు ఉన్నాయి. జాయిన్ అయ్యండి. ఇక చూసుకుంటే రీజియన్ సంబంధించి, రీజన్ అంటే మనకు స్టేట్‌ల వైస్‌గా అన్నమాట. అండ్ ఇక్కడ యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉంటారు కదా! వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ అనేది కూడా నేను చెప్తున్నాను. ఫస్ట్‌ది ఇక్కడ యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ. ఇక ఫస్ట్ స్టేట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడదాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్ చూసుకుంటే ఈసారి ఫస్ట్ మెరిట్ లిస్ట్, అంటే నేను చెప్పేదంతా కూడా ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి. అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్, థర్డ్ మెరిట్ లిస్ట్, ఫోర్త్ మెరిట్ లిస్ట్, అంటే వాళ్ళు ఎన్ని రిలీజ్ చేస్తే అన్ని మెరిట్ లిస్ట్‌లకు కట్ ఆఫ్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. 2, 3% కానీ 1% కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మీరు అట్లా కాలిక్యులేట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక యూఆర్‌కి వచ్చేసి 95% అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్‌లో. అండ్ ఎస్సీకి 93.42, ఎస్టీ 93.42, అండ్ ఓబీసీ 95, ఈడబ్ల్యూఎస్ 93.42, పీడబ్ల్యూడీ 91.83 అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కట్ ఆఫ్. ఈసారి ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో అంత ఉండేది. మరి మీరు చాలా మంది కూడా అనుకోవచ్చు, 10 అంటే 100% ఉన్నది కదా అని అనుకుంటే, ఈసారి పోస్టులు అనేది ఎక్కువ ఉండడం అయితే జరిగింది. సో మనకు చాలా మంది కూడా నార్త్ సైడ్‌లో పెట్టుకుంటారు కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి తక్కువ కాంపిటీషన్ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక అస్సాం విషయం చూసుకుంటే యూఆర్ 92, ఎస్సీ 86.33, ఎస్టీ 86.50, ఓబీసీ 89, ఈడబ్ల్యూఎస్ 86.67, పీడబ్ల్యూడీ 76.33 అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక బీహార్‌లో వచ్చేసి 97.60 యూఆర్‌కి, ఎస్సీకి 95, ఎస్టీ 95, ఓబీసీ 97, ఈడబ్ల్యూఎస్ 95, ఈ పీడబ్ల్యూడీ వచ్చేసి 86.17 అయితే ఉండడం అయితే జరుగుతుంది బీహార్‌లో ఈసారి కట్ ఆఫ్. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు అక్కడ అప్లై అయితే చేసుకోండి బీహార్ స్టేట్‌లో. ఇక ఛత్తీస్‌గఢ్ విషయం చూసుకుంటే యూఆర్ వచ్చేసి 95, ఎస్సీ 91, ఎస్టీ 90, ఓబీసీ 95, అండ్ ఈడబ్ల్యూఎస్ 93.10, అండ్ పీడబ్ల్యూడీ వచ్చేసి 87.40. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పీడబ్ల్యూడీ అనేది ఫిజికల్ విత్ డిజబిలిటీస్, అంటే ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్ అందులో మెన్షన్ చేస్తేనే మీకు ఈ కట్ ఆఫ్ అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ వాళ్ళకి జాబ్‌లు ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకనేది జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే అట్లా ఎలిజిబిలిటీ ఉందో మీరు వీటికైతే చాలా బెటర్ అన్నమాట. ఇక గుజరాత్ విషయాన్ని చూసుకుంటే 92.80 యూఆర్‌కి, ఎస్సీకి వచ్చేసి 92, ఎస్టీ 89, ఓబీసీ 92, అండ్ ఈడబ్ల్యూఎస్ 91, అండ్ పీడబ్ల్యూడీ వచ్చేసి 80.40 అయితే ఉండడం అయితే జరుగుతుంది గుజరాత్‌లో. ఇక హర్యానా విషయాన్ని చూసుకుంటే
ఇక్కడ 88 యూఆర్, 81 ఎస్సీ, 81 ఎస్టీ, ఓబీసీ 82 అండ్ ఇక్కడ పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకు 80 అబోవ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మనకు ఏదైతే పీడబ్ల్యూడి ఉందో 79 కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఈసారి హర్యానాలో. ఇక హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే మాత్రం 98 98 93 93 95 95 86 ఇక్కడ మనకు యూఆర్, ఇది ఓబీ, ఇది ఎస్సీ, ఇది ఎస్టీ, ఇది ఓబీసీ, ఇది ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి అన్నమాట. ఇవికి సంబంధించి ఏదైతే ఉందో ఇక జమ్మూ కాశ్మీర్కి వచ్చేసి 97 అండ్ ఎస్సీకి 95, ఎస్టీకి 90, ఓబీసీకి 96, ఈడబ్ల్యూఎస్ 95, పీడబ్ల్యూడి 87 అన్నమాట. ఇక జమ్మూ కాశ్మీర్ అయిపోయింది. ఇక హర్యానా ఇక్కడ జార్ఖండ్ యూఆర్ 97, ఎస్సీ 95, ఎస్టీ 95, ఓబీసీ 97, ఈడబ్ల్యూఎస్ 95 అండ్ పీడబ్ల్యూ వచ్చేసి 91.20 ఉండడం అయితే జరుగుతుంది జార్ఖండ్లో. కర్ణాటక విషయం చూసుకుంటే 95, 93, 91 అండ్ 95, 90, 87 అయితే ఉండడం అయితే జరుగుతుంది. కేరళ విషయం చూసుకుంటే 95, 95 ఓవరాల్గా మనకు యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 95% అయితే ఉండడం అయితే జరుగుతుంది కంపల్సరీగా. కేరళ అనేది కొంచెం చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి అక్కడ చాలా మంది కాంపిటీషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక పీడబ్ల్యూడి వచ్చేసి 89.30 అనేది కేరళకు సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మధ్యప్రదేశ్ విషయం చూసుకుంటే మధ్యప్రదేశ్లో చాలా మంది కూడా చాలా కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. చాలా మంది కూడా అక్కడ అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తారు. మీకు కూడా అవకాశం ఉంటే అక్కడ అప్లై చేసుకొని ట్రై చేయండి. యూఆర్లో 95, ఎస్సీ 92, ఎస్టీ 93, ఓబీసీ 95, ఈడబ్ల్యూఎస్ 94 అండ్ పీడబ్ల్యూడి వచ్చేసి 88 అనేది కంపల్సరీగా ఈ కట్ ఆఫ్ ఉంటేనే మీకు మధ్యప్రదేశ్లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఓబీసీ వాళ్ళకు 90 to 95 మధ్యలో ఉన్న వాళ్ళకు జాబ్ అయితే అవకాశం అవుతుంది డివిజన్ బట్టి అన్నమాట. ఓకేనా. ఇక నార్త్ ఈస్ట్ స్టేట్స్ సంబంధించి చూసుకుంటే నార్త్ ఈస్ట్ స్టేట్లలో చాలా స్టేట్స్ ఉంటాయి. అగర్తల, నాగాలాండ్, మణిపూర్ నేను చెప్పినా కదా కొన్ని స్టేట్స్. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ నార్త్ ఈస్ట్ రీజన్ సంబంధించిన స్టేట్స్ చూసుకుంటే మాత్రం కట్ ఆఫ్ యూఆర్ 93, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 77 ఉంటుంది. 77 చాలా తక్కువ ఉంటుంది కట్ ఆఫ్. నేను ఏంటంటే కొంచెం ఉండాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. అంటే స్టేట్ వైజ్ గా ఉంటుంది అన్నమాట అందులో నార్త్ ఈస్ట్ స్టేట్లలో. ఓకేనా. ఇక ఓబీసీ 93.43, ఈడబ్ల్యూఎస్ 91.57, పీడబ్ల్యూడి వచ్చేసి 85.71 అనేది కంపల్సరీగా ఈ కట్ ఆఫ్ అనేది ఉండాలన్నమాట. ఒడిస్సా 88, 90, 84, 90, 88, 85 ఈ కట్ ఆఫ్ అయితే ఉండాలి ఒడిస్సాకు సంబంధించిన కట్ ఆఫ్. ఇక పంజాబ్ విషయం చూసుకుంటే 98, 95, 95, 95, 92, 87 కట్ ఆఫ్ అయితే ఉండాలి. రాజస్థాన్ విషయం చూసుకుంటే 95, 93.67 ఎస్సీకి, ఎస్టీకి 93.10, ఓబీసీకి 95, పీడబ్ల్యూ వచ్చేసి 87.40 అయితే ఉండాలి రాజస్థాన్ స్టేట్కి. ఇక తమిళనాడు విషయం చూసుకుంటే యూఆర్ 98, ఎస్సీ 97, ఎస్టీ 96, ఓబీసీ 97, ఈడబ్ల్యూఎస్ 96.20 అండ్ పీడబ్ల్యూ వచ్చేసి 89 అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక తెలంగాణ విషయం చూసుకుంటే తెలంగాణలో మనకు కట్ ఆఫ్ అనేది కొంచెం హైలో ఉంటుంది. ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కొంచెం తక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక యూఆర్ విషయాన్ని చూసుకుంటే 95, ఎస్సీ వాళ్ళకు 93.42, ఎస్టీ వాళ్ళకు 95, ఓబీసీ వాళ్ళకు 95, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 93.42 అండ్ ఇక్కడ ఏదైతే పీడబ్ల్యూ ఉందో 91.83 అయితే కట్ ఆఫ్ అనేది ఉండాలన్నమాట కంపల్సరీగా తెలంగాణ విషయాన్ని చూసుకుంటే. ఇక ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ సంబంధించి చూసుకుంటే 97, 97, 97, 97 అనేది కంపల్సరీగా అన్ని ఉండాలి. మినిమం ఈ 3 స్టేట్లలో అనేది మనకు 90 to 95 మధ్యలో ఎవరికైతే ఉంటుందో 97 వరకు ఉంటుందో వాళ్ళకు కంపల్సరీగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్లో కంపల్సరీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది సంబంధించి ఏదైతే కట్ ఆఫ్ సంబంధించిన మనం చూసుకుంటే మాత్రం ఈ కట్ ఆఫ్ అనేది మీకు ఉంటే మాత్రం అంటే మీకు ఈ పర్సెంటేజ్ ఉంటే మాత్రం మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పే స్టేట్లలో అప్లై చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది క్లియర్గా పాయింట్ టు పాయింట్. యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ కూడా నేను క్లియర్గా కట్ ఆఫ్ అనేది చెప్పడం అయితే జరిగింది. మీరు ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. ఏ వీడియో చూడడం అవసరం లేదు యూట్యూబ్లో. ఓకేనా.
ఇంకా మళ్ళా మంచి మంచి వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటాను. పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ప్రతి వీడియో మన ఛానెల్‌లో వస్తూ ఉంటది రెగ్యులర్‌గా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో చూడండి. నేను పెట్టే వీడియో అన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా చూడడానికి ట్రై చేయండి. ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంతే బై వీడియో. థాంక్ యూ.